సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. పోలవరం పనుల తీరుని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం మరోసారి పోలవరం పర్యటనకు వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పోలవరం చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా ఒక చర్చ నడుస్తుంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది. ఎందుకంటే గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. అలానే అక్కడ నిర్మాణ పనులకు సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర జరిగినటువంటి చిన్న డ్యామేజ్, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన కూడా అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొని ఉన్న నేపథ్యంలో విదేశీ నిపుణుల బృందం మళ్ళీ పనులు జరిగిన తీరును సమీక్షించేందుకు పోలవరం చేరుకుంది. దఫాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, అలానే నేషనల్ వాటర్ బోర్డ్ అంటే జాతీయ జలవనరుల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా వీళ్ళు భేటీలు జరపబోతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అనేది అది పూర్తిగా డ్యామేజ్ కింద చూస్తానికి అవకాశం ఉండదు. ఒక విధంగా మట్టి రోడ్డు లాగా దాన్ని నిర్మించినటువంటి నిర్మాణం కాబట్టి ఒక ఎడ్జ్లో జరిగినటువంటి డ్యామేజ్, కానీ అది ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు సైతం చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొత్తం ఓవరాల్గా జరుగుతున్నటువంటి పనులు, డయాఫ్రామ్ వాల్కి సంబంధించి కానీ, కాఫర్ డ్యామ్ కానీ, బట్రస్ డ్యామ్ కానీ, వీటికి సంబంధించినటువంటి పనులు చాలా కీలక దశలో ఉన్నాయి. ఇప్పుడు గోదావరి హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్లో కూడా ఉంది. అంటే గోదావరిలో అత్యధిక వరద స్థాయి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అలాంటి నిర్మాణానికి సంబంధించి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటిపైన కూడా ఈ నిపుణుల బృందం చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.